దురంధర్ పార్ట్ 2 మూవీ ఎండ్ లో జస్కిత్ సింగ్ వాళ్ళ అమ్మని చెల్లిని కలవడానికి వాళ్ళ ఊరికి వెళ్తాడు. కానీ వాళ్ళని కలవకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. అలా ఎందుకు చేశాడంటే ప్రస్తుతం వాళ్ళ అమ్మ చెల్లి ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా జస్కిత్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. కాకపోతే మరలా ఇంకోసారి వేరే మిషన్ మీద అమ్మని చెల్లిని వదిలేసి వెళ్ళిపోతే తాను చేసే పని వల్ల తన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకని మరలా ఇప్పుడు వాళ్ళ లైఫ్ లోనికి వెళ్లి తర్వాత వాళ్ళని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు మరలా బాధ పెట్టడం ఇష్టం లేక జస్కిత్ సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే వెళ్లిపోతాడు. మూవీ ఎండ్ లో జమీల్ సాబ్ కూడా చెప్పాడు కదా, టేక్ రెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ మిషన్. జస్కిత్ సింగ్ జీవితం ఈ దేశానికి అంకితం అనే ఉద్దేశంతోనే జస్కిత్ తిరిగి వెళ్లిపోతాడు. అయితే దురంధర్ మూవీ చూశాక అసలు నిజంగానే 60,000 కోట్ల దొంగ నోట్లు మన దేశంలో తేవడానికి ప్రయత్నం చేశారా అనే డౌట్ అందరికీ వస్తుంది. ఈ సీన్ కి రిలేటెడ్ గా అసలు రియల్ లైఫ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ లో ఈ దొంగ నోట్ల దందా చేసేది కనానీ బ్రదర్స్, జావేద్ కనానీ అండ్ ఆల్తాఫ్ కనానీ. వీళ్ళిద్దరూ 1980లో కనానీ అండ్ కాలియా ఇంటర్నేషనల్ KKI అనే పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టి దాని ద్వారా ఫారెన్సిక్ కరెన్సీని ఎక్స్చేంజ్ బిజినెస్ చేసేవాళ్ళు. ఇది కేవలం అధికారికంగా లీగల్ గా పైకి కనిపించే ముసుగు. కానీ ఆ ముసుగు కింద వీళ్ళు దొంగ నోట్లు ప్రింట్ చేయడం, హవాలా ద్వారా డబ్బుని వేరే దేశాలకు తరలించడం, ఈ దొంగ నోట్లతో వివిధ NGOs కి ఉగ్రవాద ఆర్గనైజేషన్స్ కి ఫండింగ్ చేయడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దది అంటే పాకిస్తాన్ కరెన్సీ బిజినెస్ లో సుమారు 40% వాటా వీళ్ళ కంపెనీదే. ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేసేవాళ్ళు. కొన్ని వేల కోట్ల బ్లాక్ మనీని దావూద్ డి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. వీళ్ళ నెట్వర్క్ ద్వారా కొలంబియా, మెక్సికో లాంటి దేశాల నుండి చాలా పెద్ద మొత్తంలో మత్తు మందు కొని దాన్ని పంజాబ్ కి సొరంగ మార్గం ద్వారా పంపిణీ చేసేవారు. పంజాబ్ యువత మొత్తం మత్తులో మునిగిపోయేలా చేసేవాళ్ళు. వీళ్ళు ఇలా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పంజాబ్ అనేది పాకిస్తాన్ కి దగ్గరగా ఉంటుంది. పంజాబ్ లో ఉన్న యువకులకు దేశభక్తి అనేది ఉండకూడదు. పంజాబ్ యువత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వకూడదు. అలా జరగాలి అంటే దానికి ఒకటే మార్గం, పంజాబ్ వాళ్ళకి ఈ మత్తు మందును బాగా అలవాటు చేయాలి. అలా జరిగితే పంజాబ్ లో అల్లర్లు లేపి ఇండియా మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ కి చాలా ఈజీ అవుతుంది. దురంధర్ మూవీలో ఈ పంజాబ్ లో జరిగే మత్తు మందు వ్యవహారం క్లియర్ గా చూపించారు. వాళ్ళు ఈ మత్తు మందుని 15 కోట్లకు కొని దాన్ని ఇండియాలో అమ్మితే సుమారు 150 కోట్ల వరకు వస్తుంది. ఆ డబ్బుని వాళ్ళకి సపోర్ట్ గా ఉండే గవర్నమెంట్ అధికారంలోనికి రావడానికి వివిధ రకాల NGOs ద్వారా ఫండింగ్ చేసేవారు. పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా NGO ఫండింగ్ ద్వారానే జరిగిందని దురంధర్ మూవీలో ఇండైరెక్ట్ గా చూపించారు. ఈ విధంగా కనానీ బ్రదర్స్ దొంగ నోట్ల ప్రింటింగ్, బ్లాక్ మనీ, హవాలా ద్వారా ఇండియాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూశారు. వాళ్ళు క్రియేట్ చేసిన దొంగ నోట్లు చాలా ఒరిజినల్ గా యాజ్ ఇట్ ఈజ్ రియల్ కరెన్సీ లాగానే ఉండేవి. వాళ్ళంత పర్ఫెక్ట్ గా ఎలా చేసేవాళ్ళంటే 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఒక కొత్త ప్రభుత్వ కంపెనీని స్టార్ట్ చేశారు. దాని పేరు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ ద్వారా మన ప్రభుత్వం కరెన్సీని ప్రింట్ చేయడానికి కావలసిన పేపర్ మరియు సెక్యూరిటీ థ్రెడ్స్ ని లండన్ కి చెందిన ఒక బ్రిటిష్ కంపెనీ నుండి కొంటుంది. పాకిస్తాన్ లో కరెన్సీ ప్రింటింగ్ కావాల్సిన పేపర్ ని కూడా సేమ్ ఇదే బ్రిటిష్ కంపెనీ పాకిస్తాన్ కి సప్లై చేస్తుంది. ఆ విధంగా ఈ కనానీ బ్రదర్స్ మన ఇండియన్ కరెన్సీ పేపర్ అండ్ సెక్యూరిటీ థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చాలా రియల్ గా ఉండేలా ఫేక్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నారు. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మొట్టమొదటి పని ఆ బ్రిటిష్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం. ఆ తర్వాత 2016లో చేసిన డిమానిటైజేషన్ వల్ల అక్రమంగా ఇండియాలోకి వస్తున్న ఈ ఫేక్ కరెన్సీని బ్రేక్ పడింది. మోడీ గారు తీసుకున్న ఈ ఒక్క సడన్ డిసిజన్ వల్ల పాకిస్తాన్ లో ఉన్న కొన్ని వేల కోట్ల ఫేక్ కరెన్సీ చిత్తు కాగితంతో సమానమైంది. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే చాలా NGOs కి ఫండింగ్ ఆగిపోయింది. ఈ ఒక్క మూవ్ వల్ల మోడీ గారు సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి, అలానే ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే సన్నాసులకి ఒకేసారి చెక్ పెట్టారు. ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నమాట. చివరకు కనానీ బ్రదర్స్ లో అసలు మెయిన్ మాస్టర్ మైండ్ అయిన జావేద్ కనానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన సరిగ్గా 26 రోజుల తర్వాత జావేద్ కనానీ తన గోడౌన్ కి వెళ్లి 8వ అంతస్తు నుండి దూకి చనిపోయాడు. తను చనిపోయే నాటికి తన గోడౌన్ లో సుమారు 60,000 కోట్ల ఇండియన్ ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. డిమానిటైజేషన్ వల్ల ఈ 60,000 కోట్లు చిత్తు కాగితాలు అయ్యాయి. వాటికి ఎలాంటి వాల్యూ అనేదే లేదు. వాటిని క్రియేట్ చేయడానికి కనానీ బ్రదర్స్ చాలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టారు. ఒక పక్క వాళ్ళ క్లయింట్స్ నుండి ప్రెజర్, ఇంకో పక్క లోన్లు తీసుకున్న డబ్బుకి వడ్డీ పెరిగి అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. చివరికి వాళ్ళ కంపెనీ స్టాక్ వాల్యూ కూడా పడిపోయింది. అందుకని ఏం చేయాలో తెలియక జావేద్ కనానీ ఆత్మహత్య చేసుకున్నాడు. దురంధర్ మూవీలో కూడా ఈ సీన్ ని బిల్డింగ్ మీద నుండి హీరో తోసి చంపినట్లు చూపిస్తారు. అప్పట్లో ఈ ఫేక్ కరెన్సీ వ్యవహారం బయటపడితే ప్రపంచ దేశాల ముందు
పాకిస్తాన్ పరువు పోతుందని కావాలనే పాకిస్తాన్ గవర్నమెంట్ లో ఉన్న కొందరు అధికారులు జావేద్ ఖనానీని బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేశారని, ఇంకొక బ్రదర్ అయిన ఆల్తాఫ్ ఖనానీని అమెరికన్ పోలీసులు మనీ లాండరింగ్ చేసినందుకు అరెస్టు చేసి 68 నెలల జైలు శిక్ష, $2 లక్షల డబ్బుని ఫైన్ గా వేశారు. ఆ తర్వాత అమెరికన్ పోలీసులకు కోఆపరేట్ చేస్తూ ఏ విధంగా హవాలా చేస్తారని చెప్తూ మొత్తం హవాలా నెట్వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్పాడు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న డిమానిటైజేషన్ అనే ఒకే ఒక్క నిర్ణయం మొత్తం దొంగ నోట్ల నెట్వర్క్ ని నాశనం చేసింది. ఖనానీ బ్రదర్స్ జీవితాలు ఎండ్ అయ్యాయి. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే NGOs కి ఫండింగ్ ఆగిపోయి మూతపడ్డాయి. డిమానిటైజేషన్ సమయంలో మోడీ గారు తన స్పీచ్ లో ఒక మాట చెప్పారు. గత 8 సంవత్సరాలుగా మన దేశం దొంగ నోట్ల కరప్షన్, బ్లాక్ మనీ, టెర్రరిజం వంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. సరిహద్దు అవతల ఉన్న మన శత్రువులు ఫేక్ కరెన్సీ నోట్లు ఉపయోగించి ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ రోజుతో దానికి ఎండ్ కార్డ్ పడుతుందని మోడీ గారు చెప్పారు. దురంధర్ మూవీలో చూపించిన దొంగ నోట్ల పూర్తి స్టోరీ ఇదే. డిమానిటైజేషన్ వల్ల నిజంగానే ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ ఆగిపోయిందా? డిమానిటైజేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.